ఈ వీడియోలో మనం కవర్ చేసిన ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. లాస్క్యూ కేవ్, దీని లోపల ఒకప్పుడు మనుషులు ఫుల్లుగా తిరుగుతుండే, కానీ ఇప్పుడు అక్కడ సివిలియన్స్ ని బ్యాన్ చేశారు. నార్త్ శాంటినల్ ఐలాండ్, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు బయట ఏం జరుగుతుందో తెలియదు. అసలు వీళ్ళు బయట మనుషులతో ఒక్కసారి కూడా కలవలేదు. ఎందుకో చూద్దాం. స్కాన్ గ్లేసిరేట్, ఇక్కడ జస్ట్ ఆర్మీ వాళ్ళు ఉంటారు. సివిలియన్స్ ని ఎందుకు బ్యాన్ చేశారో చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, నార్త్ శాంటినల్ ఐలాండ్. ఈ ఐలాండ్ అండమాన్ నికోబార్ లో ఉంటుంది. దీన్ని చాలా కంట్రీస్ లో ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా? అక్కడ ఉన్న ప్రజలు బయట వాళ్ళతో అసలు మాట్లాడడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళ పైన బాణాలతో కర్రలతో దాడి చేస్తారు. అసలు వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో వ్యాలిడ్ రీజన్ లేదు. 1960 to 1990 మధ్య చాలా గవర్నమెంట్స్ వెళ్ళడానికి ట్రై చేసింది. పైన నుంచి గిఫ్ట్స్ ఇవ్వడం, ఫుడ్ పెట్టి రావడం, ఇలా చాలా జరిగాయి. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు. 2018లో జాన్ చూ అనే బడే వ్యక్తి ఆ ఐలాండ్కి ఇల్లీగల్గా వెళ్ళాడు. బట్ అతను వెళ్ళిన మరుక్షణమే అతన్ని చంపేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కంట్రీస్లో ఈ ప్లేస్ని బ్యాన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ప్లేస్ పేరు సిఖాన్ గ్లేసిరేట్. ఈ ప్లేస్ని బ్యాన్ చేయడానికి కారణం, ఇది ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంలో ఒకటి. దీన్ని స్కాన్ బ్యాటిల్ ఫీల్డ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వింటర్లో చలి దాదాపు -50°C దాకా చేరుకుంటుంది. ఈ ప్లేస్ ఇండియాలోని లడఖ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ మధ్యలో ఉంటుంది. అందుకే ఈ ప్లేస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఎప్పుడూ ఉంటారు. ఇక్కడ చలి వల్లనో లేక వేరే విషయమో కానీ ఇక్కడ సివిలియన్స్ని అలో చెయ్యరు. నెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలి అంటే మీకు ఈ వీడియో నచ్చితే మన SRK ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ పేరు ఏమిటో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, లాస్క్యూ. ఇది ఫ్రాన్స్లోని మాంటిగ్నెక్ అనే సిటీలో ఉంటుంది. ఈ కేవ్ని 1940లో 4 టీనేజర్స్ కనుక్కోవడం జరిగింది. 17,000 ఇయర్స్ ఓల్డ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ ని చూడటానికి చాలా మంది వెళ్ళేవారు. వాళ్ళు రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఆ పెయింటింగ్స్ మెల్లమెల్లగా ఎవాపరేట్ అవుతుందని అక్కడ ఉన్న గవర్నమెంట్ గమనించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ సివిలియన్స్ ని బ్యాన్ చేశారు.